ఉన్నారు తప్ప మేము ఇది చేసినాం మేము ఈ ఈ ఈ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా. ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నేను ఈ 2 సంవత్సరాల ఈ మున్సిపాలిటీకి ఈ రోడ్ వేసాను, లేదు అంటే ఈ బ్రిడ్జి కట్టాను, ఈ అండర్ పాస్ కట్టాను, ఏదో ఇది వేసానని చెప్పొచ్చు కదా. మేము చెప్తాం 100 లక్ష చెప్తాం ఒక్కొక్క మున్సిపాలిటీలో. మేము రోడ్లు వేసాము, సీసీ రోడ్లు వేసాము, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చాము. అంత ముందుకు మంచినీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. అందరికి కూడా శుద్ధి చేసినటువంటి నీళ్లు మేము కాళేశ్వరం ద్వారా, గోదావరి ద్వారా తీసుకొచ్చి, అదేవిధంగా కృష్ణ ద్వారా తీసుకొచ్చి మేము అందరికి కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. మేము వైకుంఠ ధామాలు నిర్మించడం జరిగింది. మేము పార్కులను నిర్మించడం, అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది హరితహారం ద్వారా. అంటే ఎన్నో ప్రాజెక్టులు చేసినాం. మీకు అన్ని అవార్డులు కూడా ఇచ్చారు, మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇంత గొప్పగా చేసామంటే ఏ మున్సిపాలిటీ పోయినా, ఏ ఊర్లో పోయినా, ఏ సిటీలో ఉన్నట్టు కనపడతా ఉన్నాయి ఇలా మున్సిపాలిటీలన్నీ, ఊర్లన్నీ కూడా. వీరి కళ్ళకు కనపడతలేదు. ఈ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీరేం చేసినారంటే ఏం చేయలేదు, జీతాలు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. మేము చేసినాం అని చెప్పేసి ఆ చేసిన ఏం చెప్పుకోలేక 2 సంవత్సరాల కింద పోయిన ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసికట్టుగా. నిజంగా వీరేం చేసినాడు వారు ప్రశ్నించరు. నిజంగా ఇలాగ వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నా ఏమంటారంటే మేము ఇన్ని కోట్లు ఇచ్చినట్టు ఈ రాష్ట్రం నుంచి ఎన్ని కోట్ల పన్నులు వసూలు చేసారు వారు చెప్పరు. ఎన్ని తీసుకపోతే సెంట్రల్ తిరిగి ఎన్ని ఇచ్చిందో చెప్పరు వాళ్ళు, ఆ విషయం చెప్పరు. 2 కాంగ్రెస్ మిత్రులు ఇంకో మాట మాట్లాడతారు, స్కాములు అంటారు. ఎవరు స్కాములు చేస్తున్నారు? స్కాములు ఉంటే ఇలా కాళేశ్వరంలో మీకు జైల్లో పెట్టదంటే సిబిఐ విచారణ జరపట్లే అంటే వాళ్ళు ఏమైనా ఉంటేగా జరిపేది, ఏమైనా పస ఉంటే కదా. వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ కానీ, వాళ్ళు సేకరించినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు ముందుకు తీసుకుపోయేవాళ్ళు. దాంట్లో ఏం పసలేదని చెప్పేసి, దాంట్లో ఏం స్టఫ్ లేదని చెప్పేసి వారు ముందుకు పోలేకపోతా ఉన్నారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా దాంట్లో ఏం స్టఫ్ లేదని చెప్పేసి మేము నిందితులుగా కాదు, మేము సాక్షులుగా విచారించడం అన్నారు. నిజంగా దాని మీద కూడా మేము ఛాలెంజ్ చేసినాం, మీరు ఉంటే మా మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేమే చెప్పినాం కదా. అయినా కూడా వారు ముందుకు రావట్లే. అంటే మిమ్మల్ని సాక్షిగా మాత్రమే విచారించమని వాళ్ళు చెప్పుకున్నారు, నిందితులు కాదని వాళ్ళు ఒప్పుకున్నారు. 2 ఇవాళ వాళ్ళు చేసినటువంటి స్కామ్లు ఏవైతున్నాయో, ఇల్టు పాలసీ ఏదైతే ల్యాండ్ మీద ఉందో 6 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేయడానికి తలపెడితే మేము బయట పెట్టాం. అది బీజేపీ వాళ్ళు కాదు. దాని మీద వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. బొగ్గు కుంభకోణం ఉంది, 49% కేంద్ర ప్రభుత్వం ఉంది. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించవచ్చు. ఒక దాంట్లో సిబిఐకి పిలుస్తారట ఈ రాష్ట్రానికి, వాళ్ళు కేసు ఇస్తారట. 2వ దానికి అంటే సిబిఐకి అనుమతి లేదంటారు. ఎందుకు విచారించకూడదు? దాని మీద సిబిఐకి ఆదేశించకూడదు, దీని మీద విచారణ జరపని. బొగ్గు కుంభకోణం కింద మంత్రులందరూ కొట్లాడుకుంటా ఉన్నారు దాని మీద వాటాల కింద. నిన్న మొన్న దేవాదాయ శాఖలో జరగాల్సిన టెండర్లను ఆర్ఎన్బికి మార్చి ఆ టెండర్లను పొంగులేటి గారు కావచ్చు వాళ్ళందరూ కుమ్మక్కై కొండ సురేఖర్ గారిని అక్కడ కనీసం ఆ జాతర కూడా రాకుండా వీళ్ళే పంచుకొని వాళ్ళు తీసుకున్నారు. అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బామ్మడిది 1200 కోట్ల రూపాయలు వీళ్ళు టెండర్లు కట్టబెట్టిరు ఇక్కడ కొడంగల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో. అంటే వీరు చేసినటువంటి దానికి వారు చేసినటువంటి వీరికి సహకరిస్తా ఉన్నారు. ఇంకో విషయం వారు ఏమన్నారంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు సఖ్యత లేక కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదన్నారు. కేసీఆర్ గారికి సఖ్యత లేకపోతే రాష్ట్రానికి వారు అన్యాయం చేస్తారా? మేము మిషన్ భగీరథ కూడా గజ్వేల్ ఓపెనింగ్ ప్రధానమంత్రిని తీసుకొచ్చిన ప్రాజెక్టు ఓపెనింగ్ చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చిన తర్వాత మాకు ఏమి ఇస్తలేడని చెప్పేసి మేము బంద్ చేసినాం. ఆయన రిసీవ్ చేసుకోకపోయినా ఆయన స్వాగతించినా ఏం ఉపయోగం లేదు, తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వట్లేదని చెప్పేసి మేము అలిగితేనన్నా ఆయన ఏదైనా ఇస్తారేమో అని చెప్పేసి వీళ్ళు 60 సార్లు పోయి ప్రధానమంత్రిని కలిసిరు. ఒక్క 60 పైసలు కూడా తేలేదు, 20 పైసలు కూడా తేలేదు. ఎందుకు తేలేదు? నేనేదో గొప్పగా సాధించుకొస్తా, రోజు పోతా అని చెప్పేసి రోజు పోయిండు ఆయన 60 సార్లు. మీరు ఇందాక మాట అన్నారు, మొన్న దేవాదాయ శాఖ విషయంలో వాళ్ళు పంచుకున్నారు కానీ ఏం రాలేదని అన్నారు కదా. ఒకసారి మాకు కాదు రావాల్సింది, ప్రజలకు ఏం చేయకుండా వారు దేవాదాయ శాఖలో జరిగిన టెండర్లను క్యాన్సిల్ చేసి ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ చేసి ఆర్ఎన్బి ద్వారా టెండర్లు వేసి పొంగులేటి మనుషులకు ఇచ్చుకుండా అని చెప్పేసి వారే ఆరోపణ చేసి దానిలో గన్నులు పెట్టుకుని బెదిరించుకున్న కాడికి వచ్చి వారు పంచాయతీ కొండ సురేఖ గారు వారి కూతురు అదంతంగా అంతా మనం చూడడం జరిగింది. అంటే ఈ మంత్రులు ఎట్లా కొట్లాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి మనకు అడుగుతాయి. ఈ దాంట్లో ప్రభుత్వంలో అవినీతి జరుగుతూ ఉన్నది. 20 మంది మొత్తం ఇలా స్కామ్ వెనుక ఉన్నారు. పేర్లన్నీ బయట పెడతాను నిన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిండు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెత్తందారులు కావచ్చు, వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అంతా దోచుకుంటా ఉన్నారు తెలంగాణను. ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వారి పేర్లన్నీ బయట పెడతా త్వరలో అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దాని మీద ఎవరు కౌంటర్ చేయరేందుకు, ఎవరు మాట్లాడేందుకు? వారు మాట్లాడమనండి. అంటే ఈ ప్రభుత్వంలో ఎంతో అవినీతి ఉందని చెప్పేసి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటా ఉన్నారు.
అనిరుద్ధ్ రెడ్డి గారు నిన్నగాక మన అతను కూడా మాట్లాడాడు ఈ ప్రభుత్వాలు విపరీతంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి. దాని మీద బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. అంటే వీరిద్దరు రెండు కుమ్మక్క అయిపోయి చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారి మీద బదనాం గత ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకోవడం తప్ప వీరి గురించి వారు మాట్లాడరు, వారి గురించి వీరు మాట్లాడరు. మేము మాట్లాడింది మేము మాట్లాడాల్సిందే, మేము కొట్లాడాల్సిందే, మేము మాత్రమే కొట్లాడినాం. నిజంగా మాకు ఇలా ఎంపీలు ఉంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు బెదిరించినట్టు ఇంకో మహారాష్ట్ర బెదిరించినట్టు మేము తెచ్చుకునే వాళ్ళం, మేము నిధులు తీసుకొచ్చే వాళ్ళం. కానీ మేము పోటీ చేసినాం. ఎందుకు పోటీ చేయలేదండి? ఎంపీలు పోటీ చేసినాం, రాలేదు. మేము కావాలని కాదని మేము పోటీ చేసినామండి. వీరు వారు ఇద్దరు కుమ్మక్క అయిపోయి వీరు బలమైన క్యాండిడేట్ పెడితే వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టడం, వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెడితే వీళ్ళు బలంగా పెట్టడం, వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి చెరి 8 నీకు 8 నాకు 8 అని వీళ్ళు పంచుకొని నిజంగా ఇలా 8 మంది పోయి నోరు కూడా తెరపట్లేరు. అక్కడ కనీసం మాట్లాడతారు, ఇది కావాలంటలేరు. ఈ 8 మంది ఏం తెచ్చారో ఆ 8 మంది తెచ్చారో మీదేంది? మా ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు మేము తేంది, మా ఎంపీలు తేంది, వీళ్ళు ఏం తెచ్చారో కొత్తగా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా కానీ ఇంకేమైనా తెచ్చారా? మా నుంచి కాదండి, మేము తీసుకొచ్చినాం కొట్లాడినాం బరాబర్ మేము తీసుకొచ్చినే. వీళ్ళు కొత్తగా ఏం తీసుకొచ్చినా వీళ్ళు చెప్పమనండి. మమ్మల్ని మేము కాదు, వీళ్ళు తీసుకురాలేదు, మీ ఎడిషనల్కి తీసుకొచ్చిన వాళ్ళు చెప్పమనండి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కై రాజకీయాలు చేస్తా ఉన్నారు. జాతీయ పార్టీల వల్ల ఈ రాష్ట్రాలకు ఏం ఉపయోగం లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ జాతీయ పార్టీల పేరుకు ఈ రెండు జాతీయ పార్టీలు కావు, వీళ్ళందరూ కూడా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి రోజుకొకరి మీద కేసులు పెట్టించి వాని దగ్గర పెట్టుకొని వీని మీద కేసు పెట్టాలి, వీని దగ్గర పెట్టుకొని వాని మీద కేసు పెట్టాలి. వీళ్ళ దగ్గర రాగానే సర్ఫ్ ఎక్సెల్ అని నీళ్ళలో ముంచాలి, దాన్ని వాషింగ్ చేయాలి, మళ్ళీ దగ్గర పెట్టుకోవాలా. వీళ్ళు చేసే అవినీతి గురించి వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి మాకు మాత్రమే ప్రజలందరూ కూడా